ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ట్రెంట్, సన్ఫార్మా, టీఎంపీవీ, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూతిరాడు గారు జాయిన్ అవుతారు. అంతకన్నా ముందు ఇవాల్టి స్టాక్స్ విషయాల్లో ముఖ్యంగా ఏ సెక్టార్ వైజ్గా చూసుకుంటే ఏం బాగున్నాయి, ఏ సెక్టార్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటే అనేక విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి కావచ్చు, అలాగే అంటే బ్యాంకింగ్లో ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, వీటిలో ఏ స్టాక్స్ బాగుంటాయి అనేది కూడా చూద్దాం. అందులో దాంతోపాటు ఫైనాన్స్ రంగంలో ఏ స్టాక్స్ బాగున్నాయి, అలాగే ఫైనాన్స్తో పాటు మెటల్ సెక్టార్లో మెటల్ సెక్టార్లో ఏ స్టాక్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు మనం జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి చూస్తున్నాం, అలాగే టాటా స్టీల్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఏ స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనే విషయాల గురించి మూర్తినాయుడు గారితో మాట్లాడదాం. అంతకన్నా ముందు ఫర్టిలైజర్ స్టాక్స్ గురించి కూడా మార్కెట్ గురించి మాట్లాడడానికి జాయిన్ అయ్యారు మూర్తినాయుడు గారు, ప్రముఖ బిజినెస్ అనలిస్ట్. మూర్తినాయుడు గారు నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి వాటి మార్కెట్ ట్రెండ్ చూస్తే నెక్స్ట్ వీక్ ఎలా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు, ఏంటి? యాక్చువల్ గా ఏదైతే మనకి ఒక 4-5 సెషన్స్ గా మార్కెట్ ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ నుంచి టేకాఫ్ అయిందో, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో ఒక టేకాఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ కొంచెం పాజిటివ్ గా ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే. సెక్టార్ వైజ్ గా చూస్తే ఏ సెక్టార్ లో ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉన్నాయి సార్ ప్రెసెంట్? సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఏదైతే లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ లో కొంచెం నెగిటివ్ ట్రెండ్ ఎక్కువగా ఉన్నది. దాని తగ్గట్టుగానే మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్నాయో, డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేకాఫ్ తీసుకోవడానికి ఐటీ సెక్టర్ ఏదైతే రూపీ వీక్ అవడం, డాలర్ స్ట్రెంత్ అవడం వల్ల ఐటీ సెక్టర్ ఒకటి పాజిటివ్ గా ఉంది. దాంతో పాటుగా ఆటోమొబైల్ సెక్టర్ కూడాను. రిమైనింగ్ ఏదైతే ఎనర్జీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఫార్మా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఏదన్నా అవకాశం ఉంటే బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఫార్మా అండ్ రియాలిటీ సెక్టర్ కూడా మార్కెట్ లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే వస్తారు. కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. హలో, చెప్పండి సార్. హలో సార్, ఈ సుజలాన్ ఎనర్జీ ఒకటి, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, ఈ మూడింటి గురించి చెప్పండి సార్. అట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? బ్యాంకింగ్ సెక్టర్ లో లాంగ్ టర్మ్ అయితే ఎస్ బ్యాంక్ అంత ప్రిఫరబుల్ కాదండి. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఎట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే, గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మనకి సూటబుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి ఇది చూడండి. అదేవిధంగా మీరు ఏదైతే చెప్తారో సుజలాన్ ఎనర్జీ ప్రజెంట్ అయితే 51 రూపీస్ ఉన్నది. బట్ మార్కెట్ లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ఎనర్జీ సెక్టర్ లో తీసుకోవాలనుకుంటే మీరు సీజీ పవర్ కానీ, కరెంటో పవర్ కానీ, టాటా పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మీరు ఏదైనా తీసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్. నమస్తే అండి సార్. ఐఏఎక్స్ సెగ్యులిటీ ఇండియా సార్, ఐఏఎక్స్ సెగ్యులిటీ ఇండియా ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 2 years కి అంటే కొంచెం ఉన్నాయి హోల్డ్ చేస్తున్నాను. రెండు ఫండమెంటల్ గా కరెక్ట్ ఉన్న స్టాక్ సార్, లేకపోతే మార్చ్ చేసే ఉండాలా కొంచెం చెప్తారు. ఎక్స్చేంజ్ గురించి చెప్తారు మీరు. ఐఎక్స్ ఏంటి సార్? ఐఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. అవును సార్. ఓకే, ఇంకోటి 140 అరౌండ్ 140 లో ఉన్నాయి సార్. ఓకే. ప్రజెంట్ అయితే ఇదైతే అంత పెద్ద స్కోప్ అయితే మీరు లాంగ్ టర్మ్ ఉన్నా సరే అంత ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళే అంత అవకాశం అయితే కనిపించట్లేదు. దానివల్ల ఇంకా మీకు ప్రోగ్రెస్ గా ఉండే సెక్టార్ వైజ్ మెటల్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఫార్మా సెక్టర్ లో కానీ మీరు వస్తే మీరు ఎలాగా లాంగ్ టర్మ్ ఉంటారు కాబట్టి దాంట్లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. సార్, ప్రజెంట్ రేట్ లో సిల్వర్ ని
షేర్లు అమ్ముకొని కొనుక్కోవచ్చు సార్. సిల్వర్ అంటున్నారా? అవును సార్, ఎంసీఎక్స్ లో సిల్వర్ కొనుక్కోవచ్చా షేర్లు అమ్ముకొని? ఎంసీఎక్స్ అన్నది ఓన్లీ ఫీచర్స్ ట్రేడ్ అవుతూ అంటే దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మీరు ఫిజికల్ ఫామ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు దీంట్లో ఏదైతే సిల్వర్ బీస్ గట్టు ఉంటాయో అవి లాంగ్ టర్మ్ తీసుకుని పెట్టుకోవచ్చు. బట్ ఇది మీరు బాగా పెరిగింది కాబట్టి అది ఇంకా పెరుగుతుంది అనుకోవడం కన్నా ఒక సిస్టమేటిక్ గా ప్రతి నెల కూడా ఎంతో కొంత మీరు ఎప్పటి చేయగలిగే అంత ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే యావరేజ్ అవుతూ మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. పూర్తిగా దీంట్లో తీసేవలసిన అంత అవసరం అయితే లేదు. యా సార్, విప్రో గురించి అడుగుతున్నారు సార్. విప్రో 280 రూపీస్లో తీసుకున్నారంట 4 years బ్యాక్. అండ్ అనంతరాజు. ఓకే 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 విప్రో అయితే చాలా పెద్ద కంపెనీ, 2,70,000 కోట్లు ఉన్న కంపెనీ అది. అయితే వాళ్ళన్నట్టుగా కొద్ది రోజులుగా మార్కెట్ లో అయితే స్తబ్దంగా ఉంది. ఇక్కడ 260, 270 బ్రేక్ అయిన తర్వాత కొంచెం మంచి మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇబ్బంది లేదు, హోల్డ్ చేసుకోండి. అదేవిధంగా అనంతరాజ్ ఇండస్ట్రీస్ ఒక 20,000 లోపు ఉన్నటువంటి కంపెనీ అది. ప్రజెంట్ అయితే 528 రూపీస్ ట్రేడ్ అవుతున్నది. మార్కెట్ అయితే గత 1 year అయితే మాత్రం చాలా స్తబ్దంగానే ఉన్నది. ఇక్కడ మార్కెట్ ఏదైనా టేక్ ఆఫ్ తీసుకోవాలనుకుంటే 700 పైన మార్కెట్ ఏదైనా మూవ్మెంట్ ఉంటే అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం 528 రూపీస్ ఉన్నది. అంత పెద్ద లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే లేదు. కాబట్టి కొంచెం దీంట్లో ఏదైనా పొజిషన్స్ ఉంటే 700 పైన ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించేయండి. యా నెక్స్ట్ కలర్ కొమరయ్య చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కొమరయ్య గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినారాయణ గారితో. ఎస్బీఐ అండి, హిందుస్థాన్ లివర్. హిందుస్థాన్ యూనిలివర్. ఓకే, యా ప్రజెంట్ అయితే 2,300 రూపీస్ లో నడుస్తుంది సార్ ఇది. ఇది ఒక విధంగా చూసుకుంటే మంచి రేట్ అనిపిస్తుంది సార్. ఏదన్నా 2,250 దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకుంటే ఒక 6 months నుంచి 1 year డౌన్ ది లైన్ ఆగలిగితే 2,700 నుంచి 3,000 వరకు మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సార్ హోండా గురించి అడుగుతున్నారా, ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం? హోండా అయితే మాత్రం హోండా మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం మీరు ఇంకా ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సుమారుగా 1,90,000 కోట్ల కంపెనీ ఇది. మార్కెట్ లో ఇప్పుడు ప్రజెంట్ అయితే 2,300 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది హోండా మోటార్స్. నెక్స్ట్ కలర్ శ్రీకాంత్ చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినారాయణ గారితో. ఫైనాన్స్ ఒకటి మన లారస్ ల్యాబ్ తీసుకోవచ్చా సార్? యా లారస్ ల్యాబ్ అంటే ఈ లాస్ట్ ఒక 3 months గా చాలా మంచి ప్రోగ్రెస్ గా ముందుకైతే వెళ్ళింది. లారస్ ల్యాబ్ మార్కెట్ లో రేట్ బాగా పీక్ లో అయినప్పటికీ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ప్రోగ్రెస్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. యా నెక్స్ట్ క్వాలిటీ వాల్స్ గురించి అడుగుతున్నారు సార్. క్వాలిటీ వాల్స్ ప్రజెంట్ అయితే కొంచెం మార్కెట్ లో స్తబ్దంగా ఉన్నా సరే కొంచెం వెయిట్ చేస్తే కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సార్ క్వాలిటీ పవర్ అండ్ ఎలక్ట్రికల్స్. అండ్ అనిటోటిల్ సార్, అనోటాటిల్ గురించి అడుగుతున్నారు సార్. అనోటోటల్ స్పెల్ ఏంటి సార్? AONETOTL. ఓకే ఓకే దాన్ని వాళ్ళు స్కిప్ చేయండి సార్, తర్వాత చెప్తాం దానికి మా డీటెయిల్ గా చెప్తూ. యా టారిల్ గురించి అడుగుతున్నారు సార్. కరెంట్ రేట్లో బై చేయొచ్చు అని లాంగ్ టర్మ్ కోసం. స్టాక్ నేమ్ టారిల్, TARIL. టారిక్ యా ప్రజెంట్ అయితే 150 రూపీస్ ఉందండి టారిక్ లిమిటెడ్. ఇది జస్ట్ స్మాల్ ఒక 5,000 crores కంపెనీ. ఇది మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నది 160, 170 దగ్గర. కొద్దిగా వెయిట్ చేస్తే మార్కెట్ లో మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే మూర్తినాథ్ గారు. నమస్తే సార్. సార్ పోర్ట్ఫోలియో కాబట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకోవచ్చా ఈ ప్రెజెంట్ రేట్ లో? PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఫోర్జ్ లిమిటెడ్. ఓకే రైట్ రైట్
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 1,15,000 కోట్ల కంపెనీ ఇది. మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నా సరే లాస్ట్ 2 years నుంచి కూడా 40% ఉన్నది. లాస్ట్ టైం కొంచెం మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉండి మార్కెట్ ఉంటారు. ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇది ఏదైతే ప్రజెంట్ రేట్ లో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో 350 దగ్గర 365, 370 పైన మార్కెట్ సస్టైన్ అయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక వెయిట్ చేసి ఆ ప్రైస్ క్రాస్ అయినట్టు తీసుకుంటే టైం డిలే లేకుండా మార్కెట్ లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. ఓఫర్స్ అయితే మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో ఇది కూడా ఒక 66,000 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే ఒక అరౌండ్ 2,000 వరకు 1980 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. ఏదైతే లాస్ట్ 3 years నుంచి కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా 30% అబౌవ్ ఉంది కాబట్టి వీ కెన్ అక్యుములేట్ బట్ ఎనీ ప్రైస్ ఎనీ డిప్ యూ కెన్ బై. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి మూర్తి గారితో. ఓకే, నమస్కారం అండి. నా దగ్గర డెక్సన్ టెక్నాలజీ ఉందండి. 17,500 లో 20 ఉన్నాయి. డిక్సన్ ఓకే ఓకే డెక్సన్ టెక్నాలజీ. ఇంకోటి వచ్చేసి పాన్ రిలేటెడ్ ఉంది కదా, అది వచ్చేసి 1,400 ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు 700 నడుస్తుంది. 780 అది కానీ ఒకసారి చెప్తారా? ఓకే, డిక్సన్ తర్వాత మీరు అడిగే స్టాక్ ఏంటి? అది పాన్ రిలేటెడ్ నేను పెట్టినాను. అది ట్రేడ్ ఓపెన్ అవుతుంది రైట్. ఇది పాన్ కార్డు ఒకటి ఉంది కదండి స్టాక్, అది గవర్నమెంట్ అది. డిక్సన్ టెక్నాలజీస్ అయితే మాత్రం ఇది ఒక 83,000 crores కంపెనీది. మీరు తీసుకున్న తర్వాత ఒక 4,500 రూపాయలు కరెక్షన్ అయితే జరిగింది. బట్ కంపెనీ అయితే మంచిది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా మళ్ళీ ఏదైనా యావరేజ్ చేయాలనుకున్నా అక్యుములేట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 1350 దగ్గర నుంచి కూడాను 13,500 రూపీస్ దగ్గర నుంచి కూడాను ఇక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ కాలర్ మారుతి చేస్తున్నారు. మారుతి గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ నా దగ్గర కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ యావరేజ్ చేస్తుంటే ప్రెసెంట్ 185 ప్రైస్ లో ఉన్నాయి సార్. సో అది ఉండాలి సార్, ఎగ్జిట్ అవ్వాలా అని. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వెరీ స్మాల్ కంపెనీ, ఒక 4,000 కోట్ల కంపెనీ ఇది. దాంట్లో అన్ని సార్లు యావరేజ్ చేయొద్దు. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే 300 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ గా పడతానే వచ్చింది 150 రూపీస్ వరకు కూడా. ప్రజెంట్ కూడా అంత ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అంత స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు. మీరు ఏదైనా మంచి ప్రైస్ వెళ్తే ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించండి సార్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్. సార్ టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. యా టాటా మోటార్స్ స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం మార్కెట్ కొంచెం స్ట్రక్చర్ గా అవుతుంది. టాటా మోటార్స్ లో మీకు ఏదైతే టోకెన్ స్ప్లిట్ అయిన వాటిలో కూడా అక్యుములేట్ చేసుకుంటే స్లో అండ్ స్టడీగానే మార్కెట్ లో అయితే మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సార్. యా మ్యాక్స్ లైఫ్ ఏదైతే మార్కెట్ లో అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గానే ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. మీరు ఫ్రెష్ గా అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కూడా అడుగుతున్నారు సార్. ఈ రెండిట్లో ఏది బెటర్ గా ఉంటుందని. ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, మ్యాక్స్ మూడు కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్న కంపెనీ. ఎస్బీఐ కూడా ఒక 2 లక్షల కోట్లు ప్లస్ ఎస్బీఐకి బ్యాంకింగ్ సపోర్ట్ ఉన్నటువంటి కంపెనీ. ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఇవి కూడా మార్కెట్ లో మంచి ప్రోగ్రెస్ గాను. లాస్ట్ ఇయర్ అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టు 40% వరకు ఉంది. ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ రెండు ప్రిఫర్ చేయండి. ఇది కూడా మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే లాస్ట్ 5 years నుంచి కూడా మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. నెక్స్ట్ కలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటో చెప్పండి. చక్రి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. మూర్తినాయుడు గారు నమస్కారం సార్. నమస్తే. తిలక్ నగర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ 3 లాంగ్ టర్మ్ కోసం కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఇన్ఫోసిస్, తిలక్ నగర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్ఫోసిస్ సార్ ఎస్బీఐ అయితే మాత్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడైనా మార్కెట్ లో ఎప్పుడు మార్కెట్ నెగిటివ్ గా అయ్యి మార్కెట్ లో ఎస్బీఐ తగ్గినా సరే మీరు అక్యుములేట్ చేసుకోండి, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మీరు తిలక్ నగర్ ఇండస్ట్రీ ఏదైతే అడుగుతున్నారో ఇది 11,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 452 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా మోర్ దెన్ 40%, 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో నడుస్తున్నది. ఇక్కడ ఇది కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డెట్ ఫ్రీ కంపెనీ ఇది కూడా ప్రోగ్రెసివ్ ఉంది. జస్ట్ 4-5 నెలల నుంచి కొంచెం
స్తబ్దంగా ఉన్నది. ఇక్కడ 450-400 మధ్యలో మార్కెట్ కొంచెం టేకప్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా ఎక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు ఒకటి అడిగింది ఐటీకి సంబంధించినటువంటి ఇన్ఫోసిస్ కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో బాగా పెద్ద కంపెనీస్ లో ద బెస్ట్ సెకండ్ కంపెనీగా వస్తుంది. దీంట్లో కూడా మీరు ఎక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ బట్ గ్రోత్ మాత్రం కొంచెం స్లోగా ఉండే అవకాశం అయితే ఉంది ఇన్ఫోసిస్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ